నమస్తే సార్. ఇప్పుడు రీసెంట్గా కూకట్పల్లిలో ఒక ఇష్యూ జరిగింది. ఏంటి అంటే స్వయంగా ఫస్ట్ నైట్ రోజు భర్త భార్యకు మొత్తం మంది ఇచ్చి నలుగురు ఫ్రెండ్స్తో అరాచకం సృష్టించారు. ఆ అమ్మాయి పైన దాడి, అలాగే రేప్ కేసు లాగా. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా అది చాలా దారుణం. ఇది అందరు ఖండించాల్సిన ఘటన. ఇలాంటి ఘటనలు ఇదొక్కటే కాదు, గతంలో కూడా చాలా జరిగినాయి. మనం చాలా సందర్భాల్లో వార్తల్లో చూస్తున్నాం. గతంలో కూడా రేపులు, తర్వాత 5-6 మంది కలిసి అత్యాచారాలకు పాల్పడడం లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇంకా ఇవి కంటిన్యూ అవుతున్నాయి. నిజంగా ఇట్లా చూస్తుంటే మనకు బాధ అనిపిస్తుంటుంది. చాలా ఈ మధ్యనే చాలా ఘటనలు జరిగినాయి. మళ్ళీ ఇదేంది ఇట్లా జరిగింది అనేది విషయం ఏంటంటే హైదరాబాద్లో జరిగింది. అది మరో విషయం ఏంటంటే నలుగురితో భర్తనే స్వయంగా భార్యాభర్తలు అంటే ఎంత నమ్మకంతో ఎంత బాగానే ఉంటారు. ఇంకోటి ఏంటంటే భర్తనే అట్లా చేయించడం అతను క్రూరత్వం. అది క్రూరత్వమైన ఆ మనస్తత్వంకి నిదర్శనము. ఇంకోటి ఏంటంటే భర్త అట్లా చేయడం చాలా దారుణం. అలాంటి వాళ్ళని ఎలా నమ్ముతారు? అసలు విషయం ఏంటంటే ఇది వార్తల్లో చూశాను, ఇది ప్రేమ వివాహం అని కూడా తెలుస్తుంది. అంటే జనాలను మోసపోతున్నారా, మోసగిస్తున్నారా? ఇలాంటివి చాలా ఘటనలు జరుగుతున్నా బయట ఇట్లా జరుగుతున్నాయి కదా అని కొంచెం ఆలోచనతో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ఘటన అయితే చాలా దారుణం. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. చట్టపరంగా చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఇంత కిరాతకంగా ఎందుకు ఉంటున్నారు అంటారు సార్? మరి ఇంత కిరాతకంగా ఎందుకు తయారవుతున్నారు? ఇంత క్రూరంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అంటారు? మరి ఇదేనండి క్రూరత్వం అనేది ఇది హింసా ధోరణి సమాజంలో పెరిగిపోతుంది. ఈ హింస ధోరణికి ఒక మార్గం ఆలోచించాలి, ఒక విధానం ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా పెరిగిపోతున్నాయి ఇలాంటివి. ఈ ఘటన జరగాలంటే నిజంగా ఇప్పుడు కూకట్పల్లిలో జరిగింది కదా, అలాంటివి గతంలో చాలా జరిగినాయి. కూకట్పల్లిది ఒక చిన్న ఘటనే, కానీ ఇప్పుడు హత్యలు, అత్యాచారాలు ఆ మధ్య వీడియో కూడా వైరల్ అయ్యింది. ఎక్కడో ఒక బాబా అని. గతంలో కూడా ప్రముఖులు కూడా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు, కేసులు చాలా ఉన్నాయి. ఎందుకంటే శిక్షలు కఠినంగా పడట్లేదు. కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకొని నిందితుల్ని, నేరస్తుల్ని శిక్షించడంలో ప్రభుత్వాల వైఫల్యం ఉంది, విధానపరమైన వైఫల్యం ఉంది. అది ఎప్పుడైతే సరైతుందో, సెట్ అవుతుందో అప్పుడే ఇలాంటి ఘటనలు కొంత ఆగే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. సో ఇంత లవ్ చేసి ఇంత మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇలా సొంత భార్యనే ఇలా చేయించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు మనిషి అనేవాడు, మనసు ఉన్నవాడు ఎవడు ఇట్లా చేయడండి. అది అతను ఒక సైకో అయి ఉంటాడు. ఇట్లా ఎవరైనా చేశారంటే పోనీ ఏదో రేపు చిన్న ఘటన కాదు, భార్యని పెళ్లి చేసుకున్న భార్యనే వేరే వాళ్ళతోటి రేప్ చేయించాడంటే అతడు మనిషిగా ఎలా పరిగణిస్తారు? అసలు ఎంత క్రూరత్వం ఉంటే కానీ అట్లా చేయిస్తాడు? ఈ విధమైన క్రూరత్వం ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పెరిగింది అసలు అతని లోపల? దీనిపైన కూడా విచారణ జరపాలి. ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇలాంటి ఘటనలపైన లోతుగా విచారణ జరిపి అందుకు ఆ పరిస్థితుల్ని ప్రోత్సహిస్తున్న కారణాలేంటి, వాటి వెనుక ఎవరు ఉంటున్నారు, ఏం జరుగుతుంది అన్నది అసలు మొత్తం దీనిపైన ఒక రిపోర్ట్ తయారు చేసి ఇలాంటి వాటిని అరికట్టడానికి ఒక నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే చట్టాలు మరింత కఠినతరమైతే కఠినంగా చట్టాలను అమలు చేయాలి. ఇంకా కఠిన చట్టాలు అయితే అవసరమైతే కూడా అలాంటివి తీసుకురావాలి. నేరస్తుల్ని మాత్రం సహించకూడదు. ఎందుకంటే ఇది మామూలు నేరాలు కావు. నిజంగా చాలా జరుగుతున్నాయి. ఒకటి జరిగి ఆగిపోయిందంటే పర్లేదు, కంటిన్యూగా జరుగుతున్నాయి, వరుసగా జరుగుతున్నాయి. దీనిపైన ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నది అనేది చాలామంది అర్థం కాని పరిస్థితి ఉంది చాలామందికి. అలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇంకొకరికి గుణపాఠం కావాలి. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటారు సార్? అసలు ఎందుకు చేసుకోవాలి పెళ్ళి? అలాంటప్పుడు చేసుకోకుండా ఉన్నా బాగుంది కదా. ఇప్పుడు పెళ్ళి చేసుకున్న వాళ్ళందరూ ఇలాగా ఉండట్లేదు. వాళ్ళు మోసం చేయాలనుకునే ధోరణితో ముందు నుంచే వాళ్ళు అలా ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
ఎంతోమంది ఉంటున్నారు, చాలా మంచిగా ఉంటున్నారు, ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు, పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా చేసుకుంటున్నారు, వాళ్ళంతా బాగానే ఉంటున్నారు. కొంతమంది ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే అది వాళ్ళ స్వభావము, వాళ్ళు ముందే డిసైడ్ చేసుకుంటారు, లేకుంటే ఏదో ఒక శక్తి వాళ్ళని ప్రభావితం చేసి ఉంటుంది, లేకపోతే వాళ్ళ కుట్ర పని ఉంటారు, ఏదో జరిగి ఉంటుంది, వాళ్ళ వెనకాల ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే ఆ మనస్తత్వం కావచ్చు, ఏదన్నా పెళ్లి చేసుకొని మోసం చేసి ఎక్కడైనా పారిపోదామనో, లేకపోతే వెనకాల ఆస్తులు లాక్కుందామనో. ఇప్పుడు కూకట్పల్లి ఘటన చూస్తే ఆ అమ్మాయి దగ్గర ఆస్తులు, తర్వాత అపార్ట్మెంట్ రాయించుకున్నాడనో, లేకపోతే బంగారం మొత్తం తీసుకెళ్ళడానికి ఇట్లా చేశాడని వార్తలు వస్తున్నాయి. అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఇలాంటి రీజన్ మీ విషయం ఏంటంటే నేరస్తులకే ఇలాంటి వాళ్ళు పడిపోతుంటారేమో కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. ఎందుకంటే చాలా మోసాలు జరిగిన వాళ్ళ దాంట్లో చూస్తే మంచి వాళ్ళు మంచి వాళ్ళకి కంటే కూడా నేరస్తులు, వాళ్ళని నమ్మేవాళ్ళు ఈ మధ్య పెరుగుతున్నారు. అందుకే అమ్మాయిలైనా మహిళలు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే వెంటనే ఒకటి నమ్మకండి. మోసం చేసే వాళ్ళు ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరి లోపల అలాగే ఉంటారు. సమాజంలో ఇది ఏంటంటే వ్యక్తుల స్వభావం. దీన్ని అంటే ఫలానా కులం వాళ్ళు అలా చేశారనో, లేకపోతే ఫలానా మతం వాళ్ళు అలా చేశారనో దానికి అంటగట్టడానికి లేదు. వ్యక్తి స్వభావం ఉంటుంది. ఇది నేర స్వభావం ఎవరిలో ఉంటే వాళ్ళు అట్లా చేస్తారు. ఇది కులానికి మతానికి కూడా సంబంధం ఉండదు. ఎందుకంటే నేరానికి కులం మతం ఏముండదు. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్స్, మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అట్లా చేయాలనుకుంటారు కాబట్టి అట్లా చేస్తారు. సో ఫైనల్గా సార్, ఇప్పుడు ఆ భర్తతో పాటు ఈ నలుగురికి కూడా ఎలాంటి శిక్ష అనేది పడాలంటారు? శిక్ష అంటే ఒకవేళ నేరం గిట్లా రుజువు అయితే కఠినంగా శిక్ష ఉండాలి. అది వేరొళ్ళకు గుణపాఠం కలిగించే విధంగా ఉండాలని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఉరి శిక్ష తీయాలి, లేకపోతే భయంకరంగా ఉండాలండి శిక్ష. అతను ఒక్కనికే కాదు, అంతకుముందు కూడా జరిగినాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారంటే పెద్ద ఘటనలు జరిగినాయి. ప్రముఖులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, బాబాలు ఉన్నారు, డేరా బాబా, ఆశారాం బాబా లాంటి వాళ్ళు రేపు చేస్తేనే ఏం చేయలేకపోయారు. అంటే ఇలాంటివి చూసినప్పుడు సమాజంలో ఎవరికైనా అనిపిస్తుంది ఒకటి, అరే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, వీళ్ళు ఎట్లా తప్పించుకుంటున్నారు అనేది చాలామందిలో ఒక నిరాశ, నిస్పృహలు కూడా పెరిగిపోతాయి. జనాల్లో ఒకటి అభద్రత భావం కూడా ఏర్పడుతుంది. అందుకు ఇలాంటివి ప్రభుత్వాలు సహించకూడదండి. ప్రభుత్వాలు నిజంగా ఎన్కౌంటర్ చేసి పడేయాలి, ఉరి తీయాలి. నేరస్తులని నిరూపణ కాకముందు ఆలోచించవచ్చు. నేరం అనేది రుజువైనాక వాళ్లకు తగిన శిక్ష పడాలి. ఆ తగిన శిక్షలు పడట్లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.